మన శ్రమలను ఆయన పంచుకున్నాడు. మానవతకు సహజమైన కష్టాలు, శ్రమలు అన్నీ ఆయన అనుభవించినవే. తనకు విధేయులైన వారి నిత్య రక్షణకు కారకుడయ్యాడాయన. యేసు ప్రభువు మానవుడుగా అనుభవించని శ్రమ అంటూ లేదు. ఆకలి, దప్పి, అలసట, నొప్పి అన్నీ ఆయన ఎరుగును. అంతేకాదు, కృతజ్ఞత లేనివారు ఆయనను చిత్రహింసకు గురిచేశారు. శత్రువులు వన్యమృగాల కంటే క్రూరంగా ఆయనను బాధపెట్టారు. సైతాను ఆయనపై ఎన్నో శోధనలను ప్రయోగించాడు. ఈ లోకమందలి పాపం, శోకం, బాధ ఆయన సున్నితమైన ఆత్మను ఎంతగానో గాయపరిచాయి. గెత్సెమనే తోటలో ఆయన వేదన చెప్పశక్యము కానిది. నా ఆత్మ మరణపర్యంతము ఎంతో వేదన చెందుతోంది అన్నాడాయన.